సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. మాదిగ గోవిందమ్మకు న్యాయం చేయాలి. ఎంఆర్పీఎస్ కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం కల్లుకుంట గ్రామంలో గురువారం రాత్రి బీసీల చేతుల్లో కుల దురాహంకారానికి గురై కరెంటు స్తంభానికి బంధించి సామూహిక దాడికి గురైన బాధితురాలు మాదిగ గోవిందమ్మను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు గుండాల ఈశ్వరయ్య మాదిగ పెద్దకడబూరు మండల తహసీల్దార్ని కలిసి విన్నవించారు. అనంతరం ఎంఆర్పీఎస్ నాయకులతో కలిసి కల్లుకుంట గ్రామాన్ని సందర్శించి మాదిగలతో సమావేశమై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు మాదిగ గోవిందమ్మను కలిసి పరామర్శించి అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జాతీయ రాష్ట్ర నాయకులు కోడుమూరు ఆంధ్రయ్య, మాదిగ ఆదోని బండారు హనుమంతు, మాదిగ జి ఆనంద్ చైతన్య మాదిగ, ఎంఆర్పీఎస్ కర్నూలు జిల్లా అధ్యక్షులు రెడ్డిపోగు భాస్కర్ మాదిగలతో పాటు ఎంఆర్పీఎస్ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు గంజహల్లి పసెద్దుల మహదేవ్ మాదిగ పాల్గొన్నారు. సంచలనం టీవీ న్యూస్ తో రిపోర్టర్ రవి. 12వ తేదీ సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల క్రమంలో పెద్దకడబూరు మండలం కల్లుకుంట గ్రామంలో, అదేవిధంగా ఆ గ్రామానికి చెందిన మాదిగ గోవిందమ్మ కుమారుడు, అదేవిధంగా రజక కులానికి సంబంధించిన 6 నెలల క్రితం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు పెళ్లి చేసుకున్న ఉద్దేశంతో, అదేవిధంగా ఆమె ఆ రోజు నుంచి వాళ్ళతో నాకు ప్రాణహాని ఉందని వాళ్ళ బంధువుల ఇంట్లో ఇక్కడ ఎమ్మిగనూరులో ఉంటూ, అదేవిధంగా రైతు నష్టపరిహారం కోసము తమ్ముతడానికి కల్లుకుంట గ్రామానికి 12వ తేదీ చేరిన క్రమంలో ఆమెను చూసి అందరూ నైటు కరెంటు ఆర్పి అందరూ వెళ్ళి ఆమెను కొట్టుకుంటా రజగా అదేవిధంగా వీధికి తీసుకోవడం అది దారుణమైన హేయమైన చర్యని మేము ఖండిస్తున్నాం. కాబట్టి అదేవిధంగా ఆ హేయ ఘటనలో ఏ కులస్తులైతే అందరూ ఉన్నారో, అదేవిధంగా ఈ సమస్యకు సంబంధించి వెనుక ఈడిగే నారాయణ గౌడ్ అనే అతను హస్తం ఉందని ఆయన కూడా మేము ఎఫ్ఐఆర్లు చేర్పించే విధంగా మేము కూడా మాట్లాడతాము. కాబట్టి అంతరిక్షంలో ఇల్లు కట్టుకునే సమయంలో మనం ఇప్పుడు కుల వివక్షిస్తుందనేది మరి చాలా సిగ్గుచేటైన విషయము. మా ఎంఆర్పీఎస్ మాదిగల కోసమే కాదు పెట్టింది, మా ఎంఆర్పీఎస్ తరఫున అనేక కులస్తులకు సాయం చేస్తూ వస్తున్నాం. కాబట్టి ఇప్పటికి ఈ సమయంలో కూడా మాదిగల పైన ఇట్లా కుల వివక్షత చూపించి ఆమెను దారుణమైన కొట్టారంటే అది చాలా మనం బాధపడాల్సిన విషయము. కాబట్టి దీనికి సంబంధించి ఎంతమంది అయితే లోపల పరోక్షంగా ప్రత్యక్షంగా ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి శిక్ష పడేంత వరకు వదిలిపెట్టము. ఇప్పుడు ఎఫ్ఐఆర్లో అన్ని బెయిలబుల్ కేసులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అదేవిధంగా చట్టమైన ఇప్పుడు సెక్షన్లు మారుస్తూ వచ్చారు. కాబట్టి బిఎన్ఎస్ ప్రకారము 109 సెక్షను అదేవిధంగా మనకి దాన్ని చేర్చాలని, అదేవిధంగా హత్య చేయడానికి చూశారు. కాబట్టి 109 సెక్షను తక్షణమే అందులో ఎఫ్ఐఆర్లు చేర్చి ఆమె కుటుంబానికి న్యాయం చేయని పక్షంలో కృష్ణమాది గారి సమక్షంలో మేము కూడా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మేము ఇక్కడ ఏదైనా చేయడానికి రెడీ ఉంటాం. అవసరమైతే ఇప్పుడు ఎస్పీ గారితో మాట్లాడి సోమవారం కూడా కలెక్టర్ దగ్గర ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అవసరమైతే కృష్ణమాది గారు కూడా ఇక్కడ ఆ కుటుంబాన్ని సందర్శించడానికి వస్తారని నిన్న ఫోన్ మాట్లాడడం జరిగింది. కాబట్టి అదే అధికారులేమి రాజకీయ నాయకులు అయితే ప్రతి ఒక్కరూ ఈ సమస్య పైన అందరూ ఉంచి ఆ కుటుంబానికి న్యాయం జరిగేదాన్ని మేము పోరాడతామని తెలియజేస్తున్నాం. లేని పక్షాల్లో అనేకమైన సమస్యలు ఎదుర్కొంటారని ప్రభుత్వానికి హెచ్చరిస్తూ అదేవిధంగా రాజకీయ నాయకులకు తెలియజేస్తున్నాం. నా పేరు రెడ్డిపోగు భాస్కర్ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు, కర్నూలు.